చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులు కానీ వైసీపీ మంత్రులు కానీ ప్రజలను ఏ విధంగా మభ్యపెట్టారో ముందు తెలియజేస్తున్నారు. ప్రజలకు నిజాలు తెలియజేయడానికి ఆయన బయలుదేరారు. ముందు అమరావతిని ఏ విధంగా సర్వనాశనం చేశారో సందర్శించారు. ప్రజలకు నిజాలు తెలియాలి, ఇప్పటికైనా వాళ్ళ మబ్బులోంచి బయటపడాలి 5 కోట్ల మందిని ఆ ఉద్దేశంతో. కానీ కక్ష సాధింపు చర్యలని మీరు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ ఎవ్వరూ భావించకూడదు. ఇది కక్ష సాధింపు చర్య కాదు. ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి బయటికి తెలియడానికే ఆయన ప్రవర్తిస్తున్నారు. సోమవారం పోలవరం అన్నారు, కంపల్సరీ పోలవరం వెళ్తున్నారు. నిజంగా మీరు చేసి ఉంటే 2,60,000 కోట్లు 2,70,000 కోట్లు పెట్టారు. అదే పోలవరానికి మీరు ఏదైనా పథకం తగ్గించి ఆ 70,000 కోట్లు నువ్వు పోలవరానికి పూర్తి చేసింటే నిజంగా మీరు ఇవ్వాల్సి అయ్యేవారు, మిమ్మల్ని నిజంగానే ఆశీర్వదించేవాళ్ళు.